పెదవి గొరుకుదురేల నధరామృతంబని చొంగ కడుపులోన జొచ్చునటులా మలము తిత్తి మీద మనసెట్లు పుట్టెనో విశ్వదాభిరామ వినురవేమ. పెదవి గొరుకుదురేల నధరామృతంబని చొంగ కడుపులోన చొచ్చునటుల మలము తిత్తి మీద మనసెట్లు పుట్టెనో విశ్వదాభిరామ వినురవేమ. స్త్రీల మీద వ్యామోహంతో వారి పెదవులను ఇష్టంగా చుంబిస్తారు, చప్పరిస్తారు, కొరుకుతారు. అధరామృతము అంటూ పెదాలు నాకుతారు. ఎట్లాగంటే ఆవిడ నోటి చొంగ కడుపులోకి పోయేటట్లు. మలమూత్రాదులతో నిండిపోయిన ఈ తోలు తిత్తిపైన, మలపు తిత్తిపైన అంత వ్యామోహం ఎందుకురా బాబూ అని వేమన గారి తాత్విక భావం. కాంచనంబుల మీద కాంతల మీదను బ్రహ్మకైనను బుట్టు రిమ్మ తెవులు తోయజాక్షి విడుచు దొరయవ్వడు లేడు విశ్వదాభిరామ వినురవేమ. కాంచనంబుల మీద కాంతల మీదను బ్రహ్మకైనను పుట్టు రిమ్మ తెవులు తోయజాక్షి విడుచు దొరయవ్వడును లేడు విశ్వదాభిరామ వినురవేమ. కాంచనం అంటే బంగారం, కాంత అంటే స్త్రీ, తోయజాక్షి అంటే కవ్వించే చూపులు కలిగిన స్త్రీ అని అర్థం. బంగారం పైన, స్త్రీలపైన వ్యామోహం బ్రహ్మకైన అంటే బ్రహ్మజ్ఞులకు, సర్వం తెలిసిన వారికి కూడా ఉంటుంది అని. కవ్వించే చూపులు కలిగిన స్త్రీని చూసిన, బంగారాన్ని చూసిన బ్రహ్మజ్ఞులకు కూడా ఆశ పుడుతుంది. ఇక్కడ బంగారం అంటే సంపద, ఆస్తిపాస్తులు అనే అర్థంలో కూడా మనం తీసుకోవచ్చు. రావణాసురుడంతటి వాడు బ్రహ్మజ్ఞాని కూడా స్త్రీల వలన సర్వనాశనమయ్యాడు. ధర్మరాజుకి కూడా స్త్రీ వలన యుద్ధం సంభవించి కురు సామ్రాజ్యమే సర్వనాశనమయ్యేంత పరిస్థితి తెచ్చుకున్నాడు. ధర్మరాజు అడిగిన 5 ఊర్లు ఇవ్వకపోవడం వలననే కురు సామ్రాజ్యం సర్వనాశనమైంది. అన్ని అనర్థాలకు కారణం సంపద లేక స్త్రీ అనే విస్తృతార్థంలో వేమన గారు ఈ పద్యాన్ని రాసి ఉండవచ్చు. సతులు జూచి సౌఖ్యంబు కోరును గతులుగానలేడు కర్ముడెందు గతులు సతుల వలన గానంగలేడయా విశ్వదాభిరామ వినురవేమ. సతులు జూచి సౌఖ్యంబు కోరును గతులుగానలేడు కర్ముడెందు గతులు సతుల వలన కానంగలేడయ విశ్వదాభిరామ వినురవేమ. స్త్రీ సౌఖ్యం కోసం ఆరాటపడేవాడు వారి కోసం ఏ పని చేయడానికైనా సిద్ధపడతాడు. ఇది సర్వ అనర్థాలకు, పాపకార్యాలకు హేతు అవుతుంది. కాబట్టి వ్యక్తి సద్గతులను పొందలేకపోతాడు, హీనమైన వ్యక్తిగా మిగిలిపోతాడు. స్త్రీలు గల్గు చోట జల్లాటములు గల్గు స్త్రీలు లేని చోట చిన్నవోవు స్త్రీల జూచి మరచు జేనైన యోగంబు విశ్వదాభిరామ వినురవేమ. స్త్రీలు గల్గు చోట జల్లాటములు గల్గు స్త్రీలు లేని చోట చిన్నవోవు స్త్రీల జూచి మరచు జేనైన యోగంబు విశ్వదాభిరామ వినురవేమ. ఎక్కడైతే స్త్రీలుంటారో అక్కడ పురుషుడు ఉంటాడు. స్త్రీ వ్యామోహంలో పడిపోయినటువంటి పురుషులు అక్కడే ఉంటారు. ఎక్కడైనా స్త్రీలు ఉంటే ఆ ప్రాంతంలో సందడి ఉండటమే కాక సన్యాసులు కూడా తమ యోగాన్ని మరచిపోతారు, స్త్రీల మాయలో పడిపోతారు అని వేమన గారి అర్థం కావచ్చు. లేదా ఏదైనా తత్వ సంబంధ విషయంతో కూడి ఈ పద్యాన్ని రాసి ఉండవచ్చు. స్త్రీల ముఖము జూచి చిత్తంబు నిలకడజేయలేక నరుడు చెడునుగాదే ఎటిగట్టు
గట్టుమ్రాను ఎందాక నిలుచురా విశ్వదాభిరామ వినురవేమా. స్త్రీల ముఖము జూచి చిత్తంబు నిలకడజేయలేక స్త్రీల ముఖము జూచి చిత్తంబు నిలకడజేయలేక నరుడు చెడునుగాదే ఏటి గట్టుమ్రాను ఎందాక నిలుచురా. నరుడు చెడునుగాదే ఏటి గట్టుమ్రాను ఎందాక నిలుచురా విశ్వదాభిరామ వినురవేమ. యోగి కావాలనుకున్నవాడు దైవారాధకుడు స్త్రీల ముఖం చూసి వారి మాయలో పడి దైవం పైన చిత్తాన్ని నిలపలేకపోతాడు. స్త్రీ మాయలో పడిపోతాడు. తద్వారా అతని దీక్ష భగ్నమవుతుంది. స్త్రీ వ్యామోహం సర్వాన్ని నశింపజేస్తుంది. ఎలాగంటే ఏటిగట్టున ఉన్న చెట్టు సెలయేటి అందాన్ని చూస్తూ ఎంతకాలం నిలకడగా ఉండగలుగుతుంది? ఏరు పారుతూ పారుతూ గట్టుని కోసుకుంటూ పోతుంది. తద్వారా ఏటిగట్టున ఉన్న చెట్టు మెల్లగా బలం కోల్పోయి కూలిపోతుంది. స్త్రీ వ్యామోహం కూడా అలాంటిదే అని వేమన గారి భావం. వెనుక చూతమంటే వెనుక గష్టవు గుంట, ముందు చూతమంటే మురికి గుంట, వెలది చూచి నరులు వేడుక పడుదురు విశ్వదాభిరామ వినురవేమా. వెనుక జూతమంటే వెనుక గష్టవు గుంట, ముందు చూతమంటే మురికి గుంట, వెలది చూచి నరులు వేడుక పడుదురు విశ్వదాభిరామ వినురవేమా. వెలది అంటే వెలయాలు. వెల ఇచ్చి పొందే స్త్రీ అనగా డబ్బులు తీసుకుని పడక సుఖాన్ని అందించే ఆడవారు అని అర్థం. వారి వెనుక భాగం చూస్తే ఏముంటుంది? ఏముంటుందో అది మీరే ఊహించండి. ముందు చూస్తే మురికి గుంట అనగా పడక సుఖం పొందేది మురికి గుంట ద్వారానే. అలాంటి అసహ్యమైన సుఖం కోసం నరులు వేడుక పడుదురు. వేడుక అంటే పండగ, ఉత్సవం, ఉత్సుకత అని అర్థాలు. ముందు వెనకాల ఏ రకంగా చూసినా వెలయాలు అంటే వేశ్యా స్త్రీలు మురికి కూపం లాంటి వారే కదా. అలాంటి స్త్రీ సంభోగం కోసం వేడుక పడతారు విటులు. అలాంటి వారితో పొందు ముందు సుఖాన్ని అందించిన తర్వాత రోగాల పాల్చేస్తుంది. ఈ పద్యాన్ని తాత్విక కోణంలో కూడా స్వీకరించవచ్చు.